ఆత్మీయ జీవితంలో అతి అతి ప్రాముఖ్యమైనది మనం కలిగి ఉండాల్సింది సత్యం. రెండవది సాక్ష్యం. ఆత్మీయ జీవితంలో మనం అందరం కలిగి ఉండవలసిన బహు విలువైన విషయాలు. మొదటిగా సత్యం, రెండవదిగా సాక్ష్యం. సత్యం ఏమిటో మనకు తెలియకపోతే అసత్యమే సత్యంగా భావించినట్లయితే చాలా నష్టపోతాం. ఉదాహరణ, యేసుక్రీస్తుని గురించి కొంతమంది అంటారు ఆయన దేవుడు కానే కాదు, అసత్యం, అది సత్యం కాదు. యేసుక్రీస్తు నిజంగా దేవుడు కాకపోయినట్లయితే ఎలా సముద్రాన్ని శాసించి ఎగసి పడుతున్న సముద్రాన్ని శాంతింప చేయగలిగాడు? యేసుక్రీస్తు నిజంగా దేవుడు కాకపోయినట్లయితే ఏ విధంగా కుష్ఠరోగులను బాగు చేయగలిగాడు? యేసుక్రీస్తు నిజంగా దేవుడు కాకపోయినట్లయితే ఏ విధంగా చచ్చిపోయిన వారిని సహితము లేపగలిగాడు? యేసుక్రీస్తు నిజంగా దేవుడు కాకపోయినట్లయితే ఏ రీతిగా 5 రొట్టెలను 2 చేపలు తీసుకొని 1,000 మందికి ఆహారం పంచిపెట్టగలిగాడు? యేసుక్రీస్తు నిజంగా దేవుడు కాకపోయినట్లయితే ఏ విధంగా ఎగసి పడుతున్నటువంటి కెరటాల మీద నడుచుకుంటూ ఆపదలో ఉన్న తన శిష్యులను ఆదుకోవడానికి ఆయన రాగలిగాడు? యేసుక్రీస్తు నిజంగా దేవుడే కాకపోయినట్లయితే ఏ విధంగా ఆయన మరణాన్ని గెలవగలిగాడు, సమాధిని గెలవగలిగాడు, మరణించి తిరిగి లేవగలిగాడు? యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాబట్టే సముద్రాన్ని శాసించగలిగాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టే కుష్ఠరోగులను బాగు చేయగలిగాడు, పక్షవాతం కలిగిన వారిని లేవనెత్తగలిగాడు, చచ్చిపోయిన వారిని సహితము బ్రతికించగలిగాడు. ఆయన దేవుడే కాబట్టి, సర్వ సృష్టికర్త కాబట్టే సృష్టి ఆయనకు లోబడింది. కొంతమంది అంటున్నారు యేసుక్రీస్తు దేవుడు కాడు, అది అసత్యం. సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సిసలైన దేవుడు. మరికొంతమంది అంటారు యేసుక్రీస్తు వివాహం చేసుకున్నాడు, అబద్ధం, అది అసత్యం. యేసుక్రీస్తు వివాహము చేసుకోలేదు, యేసుక్రీస్తు పెళ్లి చేసుకోలేదు. ఆయన జన్మలో పాపం లేనివాడు, జీవితంలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు లేనివాడే భగవంతుడు అని మన పూర్వీకులు చెప్పారు. సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి, మన పూర్వీకులు అన్నమాట ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు లేనివాడే దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది సత్యం. యేసుక్రీస్తులో ఏ ఒక్కరూ కూడా కామాన్ని కానీ, క్రోధాన్ని కానీ, మోహాన్ని కానీ, మదము కానీ, మత్సరము కానీ కనిపెట్టలేరు. యేసుక్రీస్తే సవాలు చేశాడు, మీలో ఎవరైనా నాలో పాపమును దోషమును కనిపెట్టగలరా? ఏ ఒక్కరూ కనిపెట్టలేకపోయారు. ఏ ఒక్కరూ యేసుక్రీస్తులో పాపాన్ని కనుగొనలేకపోయాడు. దయచేసి గమనించండి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు సహజంగా సాధారణంగా ఏదో ఒక తప్పుకు, ఏదో ఒక పాపానికి దాసోహం అవుతాడు. ఏ పాపము లేనివాడు, ఏ పాపము ఎరగనివాడు, ఏ పాపము చెయ్యనివాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం దేవుడు మాత్రమే. ఎందుకని? దేవుడు పరిశుద్ధుడు. అర్థమవుతుందా? దేవుడు పరిశుద్ధుడు. దయచేసి గమనించండి, సత్యం చెప్తున్నా. ఎవరు దేవుడు? పాపము ఎరుగనివాడు, పాపము చెయ్యనివాడు దేవుడు. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తులో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఏ పాపాన్ని కనుగొనలేకపోయారు. కారణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు. పురుషుని యొక్క ప్రమేయం లేకుండానే పరిశుద్ధాత్మ ద్వారా, కన్యక ద్వారా జన్మించిన వాడు పరిశుద్ధుడు. తన మాటల్లో పరిశుద్ధత, తన చేతల్లో పరిశుద్ధత, తన నడకలో పరిశుద్ధత, తన పడకలో పరిశుద్ధత, తన జీవితాంతం వరకు పరిశుద్ధంగానే జీవించాడు, పరిశుద్ధంగానే మరణించాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దూతలు నిత్యము పొగడుతూ ఆయనను మహిమపరుస్తున్నట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజమైన దేవుడు ఎవరు? సత్యం ఏమిటి? నిజమైన దేవుడు పరిశుద్ధుడు. అనగా చచ్చిపోయిన వాడిని బ్రతికించాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు బ్రతికించగలిగాడు. కారణం తెలుసా? సర్వశక్తి కలిగిన వాడు కాబట్టి. సముద్రాన్ని శాసించి ఎగసిపడుతున్న సముద్రాన్ని శాంతించో అని యేసు చెప్పిన వెంటనే ఎగసి పడుతున్న గలిలయ సముద్రము ఒక్కసారిగా శాంతించింది. కారణం తెలుసా?
సర్వ సృష్టి కర్త కాబట్టి, ఆయనే సృష్టించాడు కాబట్టే ఆయనకు సముద్రము లోబడింది. సర్వశక్తి కలిగిన వాడు కాబట్టే ఈ భూమి మీద ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఈ ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా సరే ఆ దేశంలో యేసుక్రీస్తును ఆరాధించే వాళ్ళు ఉంటారు, యేసుక్రీస్తుకు ప్రార్థన చేసేవారు ఉంటారు, యేసుక్రీస్తును పూజించే వాళ్ళు ఉంటారు, యేసుక్రీస్తు యొక్క ప్రేమను చూపించే వాళ్ళు ఉంటారు. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, సుమారు 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల్లో మీరు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ యేసుక్రీస్తు ఆరాధించబడుతున్నాడు. కారణం ఏమిటి? ఆయన సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడో, అన్ని చోట్ల తన మహిమను కనపరుస్తూ ఉన్నవాడు, అన్ని చోట్ల తన యొక్క ఉనికిని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అడుగుతున్నా, నిన్ను గూర్చి ఎవరైనా సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏ సాక్ష్యం ఇస్తాడు? అద్భుతమైన ఆత్మీయుడు, అద్భుతమైన ప్రేమ గలవాడు, మంచితనం గలవాడు, సహాయం చేసేవాడు, 10 మందికి మేలు చేసేవాడు, ఉపకారం చేసేవాడు, ప్రార్థనాపరుడు. అడుగుతున్నా, నిన్ను గూర్చి నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏ సాక్ష్యం ఇస్తున్నారు? ఏ సాక్ష్యం నువ్వు పొందుకున్నావు? ఒకసారి ఆలోచించు. సత్యాన్ని అనుగ్రహించిన, సత్యాన్ని తెలుసుకున్న నువ్వో ఆ సత్యమునకు సాక్షిగా జీవించాలి దేవుడు కోరుతున్నాడు. సంగమా, నీ గురించి నువ్వు చెప్పుకునేది సాక్ష్యం కాదు, నీ జీవితంలో దేవుడు తీసుకొచ్చిన మార్పును గూర్చి చెప్పేది, ఆ మార్పుకు కారణమైన క్రీస్తుని గురించి నువ్వు చెప్పేది సాక్ష్యం. అడుగుతున్న, ఏ సాక్ష్యం కలిగి ఉన్నావు? నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఎటువంటి సాక్ష్యం చెప్తున్నారు? నిజమే, ఒకప్పుడు గయ్యాళిదే ఎంత అద్భుతంగా మార్పు చెందింది, ఆ ప్రభువు మార్చాడు. నిజమే, తాగుబోతాడు, నాకు తెలుసు బాగా, నాతో బాగా తాగేవాడు, కానీ ఇప్పుడు తాగుడు జోలికి వెళ్తేలా పూర్తిగా బాగుపడిపోయాడు. ఎలా సాధ్యమైందిరా అనంటే, ఆ ప్రభు నన్ను దర్శించాడురా, త్రాగుడు నుంచి విడిపించాడురా అని చెప్పి అన్నాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా మళ్ళీ నాతో పాటు తాగడానికి రాలేదు. అది సాక్ష్యం అంటే. ఇంట్లోని భార్య నిన్ను గూర్చి మంచి సాక్ష్యం ఇవ్వకపోతే, ఇంట్లోని భర్తే నిన్ను గూర్చి మంచి సాక్ష్యం ఇవ్వకపోతే, ఇంట్లో నువ్వు కన్నటువంటి కొడుకు కూతురు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వకపోతే, అడుగుతున్నా, ఎక్కడిది నీకు సాక్ష్యం? పనిచేస్తున్న చోట నీ చుట్టూ ఉన్న 10 మంది నిన్ను గూర్చి మంచి సాక్ష్యం ఇవ్వకపోతే ఎందుకు నీ భక్తి? ఎవరి కోసం నీ భక్తి? మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉంటూ పనిచేస్తున్న చోట మంచి సాక్ష్యం లేకపోతే అది దేవునికి అవమానం కాదు? అయ్యా అమ్మా, సత్యము కలిగి జీవించు. ఆ సత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను కలిగి జీవించు, ఆయన కొరకు జీవించు. 2, సాక్ష్యము కలిగి జీవించు, సాక్షిగా జీవించు. ఇంట్లో నీకు సాక్ష్యం ఉండాలి, పనిచేసే చోట సాక్ష్యం ఉండాలి, పరిచర్య చేసే చోట సాక్ష్యం ఉండాలి. అడుగుతున్నా, సాక్ష్యం ఉందా? లేక నీ చుట్టూ ఉన్నవాళ్ళే నిన్ను చూసి అభ్యంతరపడుతున్నారేమో, నిన్ను చూసి లోపట ఆయాసపడుతున్నారేమో. మంచిది కాదు సుమా, హృదయాన్ని సరిచేసుకుందాం. నిన్ను ఎరిగి ఉండడమే సత్యం. ఈ సత్యమును తెలుసుకోవడమే మా జీవితంలో ఉత్తమం. నిన్ను గూర్చి మాకు తెలియచేసినందుకు వందనాలయ్యా. మా జీవితంలో అడుగు పెట్టినందుకు వందనాలయ్యా. మమ్మల్ని ప్రాణంగా ప్రేమించినందుకు వందనాలయ్యా. నీ ప్రాణాన్నే మా కోసం ఇచ్చినందుకు వందనాలయ్యా. నీ వలే మేము జీవిస్తామని, నీ వలే నేను బ్రతుకుతానని నమ్మి మా కోసం ప్రాణం ఇచ్చావు. నీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సహాయం చేయ్యా. నీ సాక్షిగా భూమి మీద ఉన్నంత కాలం బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించయ్యా. ఈరోజు మేము చేసిన ప్రార్థన ఆలకించినందుకు నీకే స్తోత్రం, నీకే వందనం యేసయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి,
మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.